భవాన్యై నమః. భవాని భవాన్యై నమః అంటే దానికి 4 అర్థాలున్నాయి. భవుడు భవుడు అంటే రుద్రుడు. రుద్రుడికి ప్రాణప్రదమైనటువంటిది ఆయన భార్య కాబట్టి. ఇంకోటి ఏంటంటే భవుడి యొక్క భార్య భవాని. అలానే భవాని అనే మాటకి ఏం చెప్తున్నారంటే, ఇదిగో ఈ అష్టమూర్తులలో ఒక రూపం జలం. ఆ జలం ఆయన్ని కూడా భవుడు అంటారు. జలమూర్తిని కూడా భవుడు అంటారు. ఆయన భార్య పేరు ఉషాదేవి. ఉషాదేవియే భవానీగా అదిగో అమ్మ ఆరాధించబడుతూ ఉందంట. అయితే ఈ ఆ రూపంలో అంటే ఉషాదేవి రూపంలో కూడా ఉన్నది భవానీయే అని చెప్తూ ఉన్నారు. ఈ భవానీ అమ్మవారు ఎక్కడ ఉందంటే 108 శక్తి పీఠాల్లో స్థానేశ్వరం అనేటువంటి ఊరుందంట. ఆ పీఠంలో అమ్మ భవాని అనే పేరుతో పూజింపబడుతూ ఉంది. భవాని భవం అనయతీతి. భవాని అంటే భవ అంటే పుట్టుక లేకుండా చేసేది అంటే శాశ్వత కైవల్యాన్ని ఇచ్చేది అని అర్థం. భవాని అంటే నాకు కావాల్సిన మీనింగ్ ఇది. భవాని అంటే పుట్టుక లేకుండా శాశ్వత కైవల్యాన్ని ఇచ్చేది అని అర్థం చేసుకోవాలి మనం. ఇంకా తర్వాత చెప్పుకున్నాం భవ అంటే శివుడు, ఆయన పత్ని కాబట్టి భవాని. సర్వ ప్రాణికోట్లలో సమానత్వాన్ని చూసే దృష్టిని ప్రసాదించేది అమ్మవారు కాబట్టి ఆ అమ్మని భవాని అంటారు. తనను తిట్టిన వాడిని కూడా తన బిడ్డగా భావించి ప్రేమిస్తుంది కాబట్టి ఆ తల్లిని భవాని అంటారు అని లింగ పురాణంలో తెలియజేశారు. భవాని సంపత్ప్రద అంటుంది తంత్రశాస్త్రం. అంటే సంపదను ప్రసాదించేది అని. భవాని సంపదను ప్రసాదిస్తుందట. ఈ విధంగా మనకి భవాని అంటే అనేక అర్థాలు. మెయిన్ మళ్ళా పుట్టుక లేకుండా శాశ్వత కైవల్యాన్ని ప్రసాదించేది కాబట్టి భవాని. ఇంకొకటి భవుడికి భార్య కాబట్టి పత్ని కాబట్టి భవాని. భవుడు అంటే అర్థం ఏంటి? భవుడు అంటే ఇదిగో ఈ జన్మ మృత్యు జర వీటికి అతీతమైనటువంటి శివుడికి ప్రాణం అందుకని ఆయన భవుడు అంటారు. ఆయన భార్య కాబట్టి భవాని. అది భావనాగమ్య తర్వాత మాత్రం భావనాగమ్య అంటే అనేక జన్మలలో చేసుకునేటువంటి సత్కర్మల కారణంగా ఏర్పడినటువంటి చిత్తశుద్ధి రూపంలో ఉన్నప్పుడు ఆ చిత్తశుద్ధి ఎక్కడికి దారి తీస్తుంది? అదిగో గమ్య అమ్మవారి దగ్గరికే చేరదు అనమాట. అంటే చిత్తముల శుద్ధి ఏర్పడితే దాస్థితి అంటే శుద్ధమైనటువంటి చిత్తము దేనికి ప్రతీక? పరమాత్మకి ప్రతీక. అమ్మ పరమాత్మ స్వరూపిణి కదా, అందుకని ఇక్కడ భావనాగమ్య అంటూ ఉన్నారు. ఇక ఇంకొక మీనింగ్ ఏంటంటే అమ్మికడ మనకి మంచి భావన, చాలా గొప్ప భావన ఉండాలి. అప్పుడే మనకి ఆమె యొక్క మహా కరుణ అర్థమవుతుంది. ఇది ఒక మీనింగ్. కానీ ఏంటంటే భావనాగమ్య అంటే మీరు మనస్సులో ఉన్న కల్మషాలని తొలగించుకుంటే ఆ మనసు ఏమవుతుంది? కల్మషం లేని మనస్సు, నిశ్చలమైన మనస్సు దేనికి ప్రతీక? ఎక్కడికి వెళ్తుంది? పరమాత్మ దగ్గరికి వెళ్తుంది. అమ్మ పరమాత్మ స్వరూపిణి కదా, అంటే భావనాగమ్య అది చెప్తున్నారు ఇక్కడ. అంటే భావనలతో చేరదగినది అమ్మవారు అని అర్థం. మనసులో ఉన్నటువంటి అన్ని కల్మషాలను తొలగించుకొని మనస్సుని పూర్తిగా అమ్మవారిని లగ్నం చేస్తే అమ్మ దర్శనం ఇస్తుంది. అంటే ఆత్మానుభూతి పొందుతాం అందుకనే
మనశుద్ధి ఉండాలి, అమ్మ మీద నమ్మకము ఉండాలి. ఇలా ఉండాలి అంటే దీనికి 2 చెయ్యాలి. ఏంటంటే శబ్ద భావన, అర్థ భావన 2 చేయాలి. అంటే మంత్రము, తంత్రము అలాంటి శబ్దాలని గురువుల దగ్గర ఉపదేశం తీసుకొని ఆ రూపంలో వాటిని పొంది మన ఆ మంత్రాలను పొంది సుస్పష్టంగా ఉచ్చరించడం అనేది నేర్చుకోవాలి. అది శబ్ద భావన. ఇంకొకటి ఏంటంటే అర్థ భావన. అర్థ భావన అంటే అర్థం ఏంటంటే ఉచ్చరించినప్పుడు, శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు మనకి సంపూర్ణమైనటువంటి అవగాహన ఆ మంత్రం యొక్క అర్థం సంపూర్ణంగా మనకి తెలిసి ఉండాలి. ఇలా మంత్రాన్ని ఉచ్చరించడము, దాని అర్థాన్ని తెలుసుకోవటం, ఇలా చేసేటప్పుడు మనకి సర్వాంతర్యామిగా ఆనంద స్వరూపంగా ఉన్నటువంటి ఆ బ్రాహ్మీ భావన మనకి కలగడానికి అవకాశం ఉంది. అదిగో అదే భావనాగమ్య. మీరు అలా మంచి భావనలు చేస్తూ ఉంటే దాని గమ్యస్థానం ఏంటంటే అమ్మ ఎక్కడికి చేరుతావు, నువ్వు అమ్మ దగ్గరికి చేరుతావు అని మనకి ఈ మంత్రం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. శుద్ధి అయినటువంటి మనసులో గురు మంత్రాన్ని లేదా గురువు చెప్పిన ఉపదేశాన్ని అర్థవంతంగా మన్నం చేస్తే భావనాగమ్య. అది భావనాగమ్య అంటే ఆ భావన ద్వారా అమ్మని, ఆ పరమాత్మని భావన చేయటం ద్వారా గమ్యస్థానం చేరుతావు. అది భవారణ్య కుటారిక. భవారణ్య కుటారిక. భవ అరణ్య కుటారిక. భవము అంటే ఈ సంసారం అనేటువంటి అరణ్యం. అరణ్యం చెప్తున్నది కదా, భవ అరణ్య కుటారిక. భవ అంటే ఇగో, భవము అంటే అర్థమైంది ఈ సంసారం, అరణ్యం అంటే అరణ్యం. ఈ సంసారం అనేటువంటి అరణ్యాన్ని కుటారిక అంటే గొడ్డలితో నరికి వేసే అమ్మవారు అని అర్థం. ఈ సంసారం సంసార సాగరంతో పోలుస్తూ ఉంటాము, ఇక్కడ అరణ్యంతో పోలుస్తూ ఉన్నారు. భవసాగరం అని చెప్పి అంటూ ఉంటాం. సంసార సాగరాన్ని సంసార అరణ్యంగా పోలుస్తూ ఉన్నారు. ఈ అరణ్యాన్ని కుటారిక అంటే గండ్రగొడ్డలతోటి నరికేసేటటువంటి అమ్మవారు అని అర్థం. ఇదిగో ఈ దుఃఖభూయిష్టమైనటువంటి ఈ జన్మ మరణ పరంపర అనుభవంతో ఉన్నటువంటి ఈ సంసారం అనేటువంటి అడవి, దాన్ని ఛేదించే గండ్రగొడ్డలు ఎవరంటే అమ్మ. అంటే అర్థమైంది అర్థం. ఇదిగో ఇంకా జనన మరణాలు లేని స్థితిని అంటే కైవల్య స్థితిని, స్వస్వరూప స్థితిని అంటే మోక్షాన్ని ప్రసాదించే తల్లి అని మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సామాన్యంగా అడవి నరికిన మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటది. చెట్లు నరికేసినా సరే మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఇదిగో ఈ భవసాగరం కూడా అంతే, ఏదో ఒక కారణం మీద మళ్ళీ మళ్ళీ జన్మలు వస్తూనే ఉంటాయి. ఎందుకు వస్తాయి అంటే ఆశ. మనిషిలోని ఆశ. ఆశ అంటే అర్థమైంది కోరిక. కోరికలే కదా జన్మలకు కారణాలు. మరి ఏదో కావాలి, ఏదో కావాలి. చిన్న పదవి ఉన్నప్పుడు పెద్ద పదవి కోరుకుంటాడు, పెద్ద పదవి వచ్చినందుకు ఇంకా పెద్దది కావాలని కోరుకుంటాడు. ఇలా ఆశ, ఆశాపాసం చాలా పొడుగుంటదంట. దానికి అంత ఉండదంట. అంత సప్త సముద్రాలు చుట్టి వచ్చినా కూడా, భూవలయం మొత్తం చుట్టినా కూడా ఆశ అనేది ఇంకా చావదంట. అంటే అంత పెద్దదన్నమాట ఆశ. అటువంటి ఆశను తొలగించేది ఎవరు అంటే తల్లి. అందుకని ఇక్కడ అమ్మవారిని భవారణ్య కుటారిక అంటూ ఉన్నారు. ఈ భవము అంటే ఈ సంసారము అనేటువంటి అడవిని తెగ నరికేటటువంటి తల్లి. ఇంకా మన భాష చెప్పుకోవాలంటే జన్మ మరణాలు అనేటువంటి ఈ సంసారపు అడవిని తెగ నరికి అంటే మళ్ళా జన్మలు అనేవి లేకుండా చేసి శాశ్వత కైవల్యాన్ని ప్రసాదించే తల్లి అని అర్థం. ఆశ లేకపోతే జన్మక్కర్లా. అదిగో ఆశని తెగ నరికేటటువంటి తల్లి. ఆశ ఉంటే ఆ ఆశ తీరడం కోసం ఆ ఆశ మిమ్మల్ని పుట్టిస్తుంది కదా, మనం జన్మించేట్టు చేస్తుంది. ఆశని తెగ నరుకుతుంది తల్లి. అప్పుడు ఇంకా ఆశ లేదు కాబట్టి జన్మించాల్సిన అవసరం లేదు. అది భవారణ్య కుటారిక. భద్రప్రియ. భద్రప్రియ. భద్ర. భద్ర అంటే శుభం లేదా మంగళం అని అర్థం. భద్రప్రియ అంటే లోకాలకి శుభాన్ని కలిగించి మంచి పనులపై ఆసక్తి కలిగించేటువంటి, ప్రీతి కలిగించే తల్లి అని అర్థం చేసుకోవాలి.
అంటే భద్ర అంటే చాలా అర్థాలు చెప్పారు ఇక్కడ. సరే, భద్ర అంటే పవిత్రమైన మనసు కలిగిన స్త్రీ. పవిత్రమైన మనసు కలిగిన స్త్రీని భద్ర అంటారు. ఉత్తమ స్త్రీలు అంటే అమ్మవారికి అత్యంత ప్రీతి. ఆ స్త్రీలకి అమ్మవారికి అభేదం చెప్తూ ఉంటారు పురాణాల్లో. అంటే ఉత్తమ స్త్రీ అంటే సంప్రదాయబద్ధంగా ఆ ఉత్తమ శుభలక్షణాలు కలిగినటువంటి స్త్రీ ఈజ్ ఈక్వల్ టు అమ్మ అంటే అభేదం చెప్తూ ఉంటారు ఇలా. కాబట్టి ఇక్కడ భద్రప్రియ అంటే ఉత్తమ జాతి స్త్రీలు అంటే ఉత్తమ సంస్కారాలతోటి ఉత్తమ ప్రవర్తనతోటి ఉండే స్త్రీలు అంటే తల్లికి ఇష్టమంట. అందుకే ఇక్కడ ప్రీతి అంటున్నారు. ఇక భద్ర అనే దానికి గజములు అని కూడా అర్థం. భద్ర అంటే గజము. ఆ జాతి ఏనుగులు అంటే అమ్మకి ప్రియం అంట. భద్ర జాతి ఏనుగులు అంటే అమ్మకి ప్రియం అంట. అట్లానే భద్ర అంటే గురువు, ఆవు, సద్బ్రాహ్మణులు, అగ్ని, బంగారము, సూర్యుడు, జలము, పరిపాలనా దక్షత కలిగిన మంచి రాజు, నెయ్యి, పుష్పాలు, చందనము, అద్దము, మణులు, ఇగో ఇలా మొదలైనవన్నీ కూడా మంగళకరమైన ద్రవ్యములు. వీటిని మంగళ ద్రవ్యములు అంటారు. ఇవి కూడా భద్ర. ఇవన్నీ ఇష్టం తల్లికి, అందుకే భద్రప్రియ అంటూ ఉన్నారు. దీంట్లో అగ్ని భద్ర అన్నారు. అమ్మవారికి అగ్ని 3వ కన్ను కదూ, కనుక అమ్మ అగ్నిప్రియ. సువర్ణాన్ని కూడా బంగారాన్ని కూడా భద్ర అంటారు. బంగారం అన్నా కూడా అమ్మవారికి ప్రీతి. సూర్యుడు అన్నా కూడా భద్ర, సూర్యుడిని అభిమానించే తల్లి. ఇక జలాన్ని కూడా భద్ర అన్నారు. మరి లోకాలు రక్షించేటువంటి ఆ మంచినీరు అంటే తల్లికి ప్రీతి అంట. అలానే ఆవు నేతిని ఒంటికి పూసుకునే లేపనాలు, సుగంధ ద్రవ్యాలు, రత్నాలు, అద్దాన్ని, ఇవన్నీ కూడా భద్ర అంటారు. ఇవన్నీ సృష్టించేది, వీటిని ఇష్టపడేది అమ్మ. అంటే టోటల్ గా ఏంటంటే మంచి గుణాలను భద్ర అంటారు. సుగుణ ప్రియ అని ఈ మంత్రానికి ఇంకో పేరు చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని మంచి గుణాలు కదా, అందుకని భద్ర అంటే భద్ర ప్రియ అన్న సుగుణ ప్రియ అన్న ఒకటే అయింది. అన్ని మంచి లక్షణాలు కాబట్టి ఇవన్నీ అమ్మకి ఇష్టం అని చెప్తున్నారు ఈ మంత్రంలో. భద్రమూర్తి అంటే మంగళకరమైన రూపం గలది అని అర్థం. అమ్మవారి యొక్క రూపాన్ని మనం చెప్పుకున్నాం ఫస్ట్ లో, మంగళకరంగా ఎట్లా ఉందో, శుభకరంగా ఉన్నటువంటి ఆకారం అట్లా ఉంటుందని చెప్పని వర్ణించారు. కాళీ పురాణం, బ్రహ్మాండ పురాణంలో అమ్మని వర్ణించారు. అమ్మ సింధూరంలాగా ఎర్రని కాంతితో ప్రకాశిస్తూ ఉంటుంది. గిరజాల చుట్టూ నల్లగా ఒత్తుగా సువాసనతో ఉంటుంది. శివాకారంగా ఉన్న మంచం మీద తల్లి కూర్చొని ఉంటుంది. ఎర్రని వస్త్రం కట్టుకొని ఉంటుంది. రక్తచందనం పూసుకొని ఉంది. అందమైన ముఖంతో ఎర్రని దానిమ్మ గింజల వంటి పలువరుసతోటి ఉన్నది. పాశము, అంకుశము, వరద అభయముద్రలతోటి అలాంటి చేతులతోటి తల్లి ఉన్నది. చిరునవ్వుతో ఉంది తల్లి ముఖము. కరుణామృతం ఆమె చూపుల నుంచి వర్షిస్తూ ఉంది. దివ్యమైనటువంటి పక్షులు ఆ తల్లి చుట్టూ చేరి హ్రీం అంటూ బీజాన్ని జపిస్తూ ఉన్నాయి. ఆ తల్లి కుమారి రూపంలో అంటే నవయౌవనంలో దర్శనమిస్తూ ఉంది. నానా మణిగణ రచిత సర్వ ఆభరణాలు ధరించి, సువర్ణ భుజకీర్తులు, సువర్ణ కిరీటం ధరించి శోభిస్తూ ఉంది. శ్రీచక్రాకారంలో ఉన్న కుండలాలను ధరించింది. అమ్మ చుట్టూ హృల్లేక, భువనేసి అంటూ అమ్మవారిని స్తుతిస్తున్నటువంటి అనేక సఖీజనం అంటే ఆమె యొక్క చెలులు ఉన్నారు. ఆ తర్వాత అనంగ కుసుమాది దేవీగణం అమ్మవారిని సేవిస్తూ ఉన్నది. ఇదిగో ఈ విధంగా బ్రహ్మాండ పురాణంలో అమ్మవారిని వర్ణించారు. భద్రమూర్తి అంటూ మనకి
అమ్మవారి యొక్క మూర్తిని భద్రమూర్తి అంటే మంగళకరమైనటువంటి రూపం కలది అంటూ ఆ రూపాన్ని మళ్ళా మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకున్నాం. వేల చేతులతోటి, వేల కళ్ళతోటి అమ్మవారి శరీరం ఆశ్చర్యంగా ఉంది. సర్వలోకాలను పాలించేటువంటి శుభ శరీరం అమ్మది. అందుకే ఆ రూపాన్ని భద్రమూర్తి అంటున్నారు. అలా అమ్మవారి యొక్క రూపాన్ని ఒక్కసారి స్మరించిన, వర్ణించిన, అదృష్టం ఉండి దర్శిస్తే ఆ జీవుడికి సర్వ శుభాలు కలుగుతాయి. భక్త సౌభాగ్యదాయిన్యై నమః. భక్త సౌభాగ్యదాయిన్యై. భాగ్యము అంటే అదృష్టం, సౌభాగ్యము అంటే మంచి అదృష్టం. భక్త సౌభాగ్యదాయిన్యై అంటే భక్తులకు మంచి అదృష్టాన్ని కలుగజేయనది అని అర్థం. భక్తులకు మంచి సౌభాగ్యాల, మంచి అదృష్టము, మంచి భాగ్యం అంటే అదృష్టం, సౌభాగ్యం అంటే మంచి అదృష్టం, భక్తులకు మంచి అదృష్టాన్ని కలుగజేయనది. ఇక ఇంకొక అర్థం ఉంది. ఏంటి అంటే సామాన్యంగా జనులందరికీ కూడా అసూయ, అర్థం లేని నిద్ర, ఇష్టం వచ్చినప్పుడల్లా తినటం, నియమం లేకుండా భుజించడం అనమాట. పరదోషణ అనే లక్షణాలు సహజంగా ఉంటూ ఉంటాయి. ఈ దౌర్భాగ్య లక్షణాలు అన్నమాట. వీటిని తొలగించి మితాహారం, మిత నిద్ర, అనసూయత్వం అంటే అసూయ లేని గుణం, హితవాక్య భాషణం, వీటిని అమ్మ ఇస్తుంది. ఈ ఈ గుణాలని సౌభాగ్యాలు అంటారు. అమ్మ ఇస్తుంది కాబట్టి భక్తులకి భక్త సౌభాగ్యదాయిని అంటూ అమ్మని ఈ మంత్రం ద్వారా స్తుతిస్తూ ఉన్నారు. అమ్మ దయ ఉంటే ఇవి తప్పని తేలిగ్గా అందరికీ వస్తాయి. కానీ అమ్మ దయ లేకపోతే మాత్రం మనుషులకి ఈ గుణాలు రావు. భక్త ప్రియ, భక్త ప్రియ, భక్తి ప్రియ. భక్తి అంటే అమ్మవారికి చాలా ఇష్టం. ఎందుకంటే మోక్ష సాధన సామగ్ర్యం అంటే మోక్ష సాధన పొందడానికి కావాల్సిన సాధనలలో భక్తి రేవ గరీయసి. భక్తి రేవ గరీయసి అంటే భక్తి మాత్రమే గొప్పది. అంటే ఇప్పుడు మోక్షం పొందడానికి మనం ఏం చేస్తాము? జపము, తపము, శ్రవణము, మననము, నిధిధ్యాసనము, ధ్యానము, ఆత్మనిష్ట, సాక్షి భావన, పూజలు, యజ్ఞాలు, హోమాలు ఇవన్నీ చేస్తూ ఉంటాం. అన్నిటిలోకి అదే సాధన సామగ్రియం అని చెప్పారు. అంటే మోక్షం పొందడానికి కావాల్సిన సామగ్రిలో ఉండవలసిన ముఖ్య సాధనం ఏంటి అంటే భక్తి అనేటువంటి, అదే ఉత్తమమైనటువంటిది, అదే కావాల్సింది, అదే గొప్పది అని చెప్తూ ఉన్నారు. ఇది నారద భక్తి సూత్రాల్లోనే ఇక్కడ వస్తుంది ఈ మంత్రం. కాబట్టి దేనికి దొరకనటువంటి భగవంతుడు కేవలం భక్తికి మాత్రమే లభిస్తాడు. భగవంతుని కథలను మనస, వాచ, కర్మణ వినటం, ఆయన్ని కీర్తించటం, స్మరణ చేయటం, పాదసేవన చేయటం, అర్పించటం, వందనం చేయటం, దాస్యం చేయటం, సఖ్యం చేయటం, ఆత్మ నివేదన, ఇదిగో ఇవన్నీ కూడా నవవిధ భక్తి మార్గాలు అంటూ ఉంటారు. ఈ నవవిధ భక్తి మార్గాల్లో తనను సేవించే వారిని తాను ప్రేమించి సేవిస్తుంది కనుక అమ్మవారిని ఇక్కడ భక్తి ప్రియ అంటున్నారు శ్రీమద్ దేవి భాగవతంలో. ఇక అమ్మవారి మీద సంపూర్ణ ప్రేమను ఉంచడం ముఖ్య భక్తి. అమ్మని తలుచుకుంటూ ప్రపంచాన్ని మర్చిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోవడమే గౌణ భక్తి అంటారు. భక్తి ఉన్నవాడు నిజమైన శ్రోత్రియుడు, అతడే మహర్షి, అతడే పండితుడు, అతడే అర్హుడు ఏదేనికి మోక్షం పొందటానికి అని చెప్తూ ఉన్నారు. ఇంకేం చెప్తున్నారు? పరమ నీచుడు, మ్లేచ్ఛుడు, చండాలుడు అయినప్పటికీ కూడా
భక్తి ఉంటే చాలు, నాకు ఇష్టం అని చెప్పని భగవంతుడు పేర్కొంటున్నాడంట, గరుడ పురాణంలో చెప్పాడంట. అంటే భక్తి యొక్క గొప్పతనాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. భక్తి ఉంటే చాలు అది. అయితే నిత్యం ఎన్ని పాపాలు చేసినా పశ్చాత్తాపం పొందాలి. పశ్చాత్తాపం పొంది ఇదిగో ఈ నవవిధ భక్తి మార్గాలను అనుసరిస్తే ఆ పాపాలన్నీ కూడా అరణ్యములో భక్తి అనేటువంటి దాబాగ్నిలో కాలిపోతాయి పాపాలన్నీ అని నారద పురాణం చెప్తూ ఉంది. కాబట్టి తల్లి భక్తికి లొంగుతుంది అని మనకి చెప్తుంది. భక్తి ప్రియ అని చెప్తున్నారు. అంటే భక్తికి ఇష్టపడుతుంది. భక్తి సులభంగా భక్తి ప్రియ అనేటువంటి నామం ద్వారా ఏం చెప్తున్నారు? అమ్మవారికి భక్తి అంటే చాలా ఇష్టము అని మనకి ఈ మంత్రం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇక భక్తిలో భక్తి అంటే ఏంటి అసలు అంటే ఆ పరాత్పరుడు పరమాత్మ మీద పరమ ప్రేమ కలిగి ఉండటమే గొప్ప భక్తి. అదే అనురాగం కలిగి ఉండటమే భక్తి. అట్టి భక్తి అంటే అమ్మవారికి మహాప్రేమ మహాప్రీతి. అందుకే భక్తి ప్రియ అంటూ ఉన్నారు. అత్యంత పరమమైనటువంటి ప్రేమ కలిగి ఉండాలి. ఎక్కడ? పరాత్పరుడి మీద అంటే పరమాత్మ మీద. అలా భక్తి కలిగి ఉన్నటువంటి వాడు అంటే ఇష్టం అమ్మకి. అందుకే భక్తి ప్రియ. అలాంటి భక్తి అంటే అమ్మకి ఇష్టం. మంత్రం భక్తి గమ్య. భక్తి గమ్య అంటే అట్టి భక్తి చేతనే చేరదగినది అని అంటున్నారు. అంటే అలాంటి ఇందా చెప్పుకున్నాం భక్తి. ఆ భక్తి మాత్రం చేతనే అమ్మని మనం పొందగలము. అది అంటే భక్తితో ఉన్న వారికి అమ్మ ప్రత్యక్షం అవుతుంది. ఒక సద్గురువును చేరి అమ్మవారి యొక్క మూర్తి విశేషాలు తెలుసుకొని ఆ తల్లిని ఎలా పూజించాలో, మనసుని ఎలా అర్పించాలో తెలుసుకొని, భక్తి అనేది భగవంతుని పొందడానికి సులభమైనటువంటి మార్గం. అందుకనే గురువులు కూడా ఆ విధంగానే మనకి వివరిస్తారు. కాబట్టి భక్తి నిజమైనటువంటి పరమ ప్రేమ కలిగి ఉండటమే భక్తి. అలా భక్తి ఉంటే అమ్మని పొందవచ్చు అని ఇక్కడ మనకి మంత్రం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. మంత్రం భక్తి వశ్య అంటే అమ్మవారు భక్తికి వసురాలైపోద్ది. అంటే భక్తి చేతనే ఆమె మనకి వశం అవుతుంది అని ఒక మార్గం చెప్పుకోవచ్చు. నిజానికి అమ్మ సర్వస్వతంత్రురాలు, ఎవ్వరికి లొంగదు, దేనికి లొంగదు. కానీ భక్తికి బందీ అవుతుంది అమ్మ. అమ్మను బంధించే తాడు భక్తి. అదిగో భగవద్గీతలో తాడు అని గుర్తొస్తుంది మనకి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఏమంటాడు? నేను ఎవ్వరికి లభించని పరమాత్మ స్వరూపాన్ని అయినా నేను భక్తికి మాత్రం సులభంగా వశమవుతాను అంటాడు. భక్తి లేకపోతే భక్తికి ఆయన వశమవుతాడు. అమ్మవారి పట్ల దయగలిగి అమ్మవారి మీద భక్తి కలిగి అమ్మని వశం చేసుకుంది ఎవరు అంటే ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి. ఒకనొక సమయంలో ఇంద్రుడు దేవగురువు కదా బృహస్పతి, ఆయన్ని ఒక తేలిక భావంతో చూస్తాడు. ఆయన కోపం వచ్చి వెళ్ళిపోతాడు. గురువు లేకుండా ఇంద్రుడిగా పరిపాలన చేయలేరు. అది కాస్త రాజ్యం పోతుంది, పదవి పోతుంది. ఆ తర్వాత చాలా గోల జరుగుతుంది. మొత్తానికి గురువు లేక పరిస్థితి, దిక్కులే పరిస్థితి అయిపోయింది ఇంద్రుడికి. అప్పుడు ఇంద్రుడి భార్య అయినటువంటి శచీదేవి బృహస్పతిని ఆశ్రయించి తగు ఉపాయం చెప్పండి అని అడిగితే అప్పుడు ఆయన చెప్తాడు, అమ్మా శచీదేవి, అదిగో ఆ తల్లి దయ ఉంటే ఈ గండం గడిచి గట్టెక్కుతుంది, మీ కష్టాలన్నీ పోతాయి, మీ భర్త అయినటువంటి ఇంద్రుడికి కష్టాలన్నీ పోతాయి అని చెబితే ఆ శచీదేవి అమ్మవారిని ఆరాధించి అప్పుడు శచీదేవి యొక్క భక్తికి తల్లి వసురాలు అయిపోయింది. ఆ తర్వాత వారి యొక్క ప్రాబ్లమ్స్ అన్ని కూడా క్లియర్ అయినాయి ఆ తర్వాత. కాబట్టి అమ్మ
భక్తికి వసురాలు అవుతుంది అని మనం ఈ మంత్రం ద్వారా తెలుస్తుంది. భయాపహ, భయావహ, భయాపహ, భయాపహ అంటే అట్లా పరమభక్తి, అమ్మ మీద భక్తి గల వారికి ఏ విధమైన భయము లేకుండా చేస్తుంది తల్లి. భయము లేకుండా చేస్తుంది తల్లి. అంటే భయ ఆపహ అంటే అపహ అంటే భయాలు నశింపజేస్తుంది. భయాపహ. అమ్మవారిని స్మరిస్తే ఆ తల్లి మన శరీరానికి కవచంలా ఉండి రక్షిస్తూ ఉంటుంది. అందరికి ఏదో ఒక భయం ఉంటది. కొంతమందికి చీకటి అంటే భయం, కొంతమందికి బల్లి అంటే భయం, కొంతమందిని చూస్తే భయం, కొంతమంది దెయ్యాలంటే భయం, కొంతమందికి హర్రర్ సినిమాలంటే భయం, కొంతమందికి నానంటే భయం, కొంతమందికి అమ్మ అంటే భయం. ఎవరో ఒక భయం ఉంటది. భయం లేకుండా ఉండదు. కొంతమందికి రోగాలంటే భయం, కొంతమందికి భోగాలంటే భయం. ఎక్కడ రోగాలు పాలవుతామో అని భోగాలంటే భయం కొంతమందికి. ఇట్లా భయాలు, భయాలు అందరికీ భయాలు. ఎప్పుడైనా సద్గుణవంతుడికేమో నీచుడంటే భయం, శరీరానికేమో ఎముడి వల్ల భయం, ఎప్పుడొచ్చి పాసనేస్తాడో అని. సర్వ వస్తువులు, సర్వ ప్రాణులు ఏదో ఒక భయం కలిగిస్తూ పొందుతూనే ఉంటారు ఈ లోకంలో. ఒక వైరాగ్యం ఉంటే మాత్రం భయం ఉండదు. ఆ వైరాగ్యాన్ని కలిగించేదే మాత. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా అమ్మవారి భక్తులకు సుఖమే తప్ప భయం ఉండదు అని దేవి ఉపనిషత్తులో చెప్తున్నారు. దేవి కవచం అనే దేవి భాగవతంలో కూడా ఉంది. ఏమని? సర్వ భయాలను తొలగించేది ఒక్క అమ్మ మాత్రమే. ఎదురుగా గాని, వెనక వైపు నుంచి గాని, రెండు పక్కల నుంచి, కింద నుంచి గాని, ఆకాశంలో నుంచి గాని, అగ్ని వల్ల గాని, భూమి వల్ల గాని, జలాల వల్ల గాని, అన్ని ప్రదేశాల్లోనూ చతుర్భుజాలను ధరించి రక్షిస్తుంది తల్లి అని దేవి భాగవతంలో అమ్మ యొక్క గురించి చెప్పారు. ఇలా భయాపహ అంటే మనల్ని అన్ని భయాల నుంచి తొలగించే తల్లి. సదా మన భక్తులైనటువంటి బిడ్డల్ని రక్షించుకుంటూ ఉంటుంది తల్లి. అందుకని భయాపహ. శాంభవ్యై నమః, శాంభవ్యై నమః. శాంభవ్యై నమః అంటే శివుడు సర్వలోకాలు సుఖశాంతిని ఇచ్చేవాడు కాబట్టి ఆయనకి శంభుడు అని పేరు. సర్వలోకాలకు సుఖశాంతులు ఇచ్చేవాడు కాబట్టి ఆయనకి శంభుడు అని పేరు. శంభుని పత్ని కాబట్టి శాంభవి. అది వాక్కు అంటే అర్థం, అర్థం అంటే వాక్కు. అలానే ఈ రెండు అవినాభావ సంబంధం, వాక్కు అన్న అర్థము అన్న. అట్లానే శాంభవి అంటే సుఖశాంతులు, సుఖశాంతులు అంటే సుఖశాంతులు కావాలి అంటే శాంభవి ఉండాలి అని మంత్రశాస్త్రం చెప్తూ ఉంది. భక్త నా మాతా శాంభవి అని ఒక నిర్వచనం ఉంది. అంటే ఏంటంటే భక్తులకు తల్లి కాబట్టి అమ్మవారు శాంభవి. మళ్ళా మనకి అనుమానం వస్తుంది, భక్తులకి తల్లి అంటున్నారు, భక్తులు కాని వారి సంగతి ఏంటండి అంటే, ఎంతటి నీచుడైనా సరే ఏదో ఒకనాడు అమ్మ ఉంది అనక మానడు. అంటే ఈ లోకంలో దేవుడు లేడే అంటాడు కానీ అమ్మ లేని మాట ఎవరు అనరు కదా. అమ్మ అనే పదానికి ఉన్న మహిమ అటువంటిది. కాబట్టి అమ్మని తలుచుకునేటువంటి వాడు సుఖశాంతులను పొందుతాడు. అందుకే శాంభవి అనేటువంటి మాట మనకి తెలియజేస్తూ ఉన్నారు. శాంభవి అంటే సుఖశాంతును ప్రసాదించే అమ్మ. శారదారాధ్యాయై నమః, శారదారాధ్యాయై నమః. శారదారాధ్యాయ అంటే సరస్వతి చేత పూజింపబడినది దుర్గా అని ఒక మీనింగ్. శారద అంటే సరస్వతీదేవి కదా. సరస్వతీదేవి నిరంతరం అమ్మను ఆరాధిస్తూ ఉందని మనకి దేవి భాగవతంలో చెప్తారు. సరస్వతీదేవి చేత ఆరాధించబడే తల్లి అని ఒక అర్థం.
అతి శారదా రూపిణిగా విశేషించి పూజింపదగినది కావున ఈమెని శారదారాధ్య. శరత్ అనగా సంవత్సరం. ప్రతి సంవత్సరానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. సంవత్సర దేవత చేత ఆరాధింపబడేది కూడా అంతరార్థంగా ఉంది. ఆశ్వీజము కార్తీక మాసాల్లో శరద్ ఋతువు అంటారు. శారదా రాత్రులలో, శరత్ నవరాత్రులలో ప్రజలందరి చేత పూజలు అందుకునే తల్లి. అందుకే శారదారాధ్య అంటే శరత్కాలంలో భక్తుల చేత పూజలు అందుకునే తల్లి. అందుకనే శారదారాధ్య అని ఒక పేరు. ఇంకొకటి సరస్వతీ దేవి చేత నిరంతరం పూజలు అందుకునే తల్లి అని ఇంకొక పేరు. ప్రతిభావంతులైనటువంటి పండితులందరూ కూడా అమ్మని శారదా నామంతో పిలుస్తూ ఉంటారు. వారి చేత ఆరాధింపబడేది కాబట్టి శారదారాధ్య. అంటే బ్రహ్మాదుల చేత ఆరాధింపబడే తల్లి అని ఇంకొక అర్థం కూడా ఉన్నది. బ్రహ్మాదుల చేత ఆరాధింపబడే తల్లి అని మరొక మీనింగ్. టోటల్ గా ఏంటంటే 2 మీనింగ్స్. సరస్వతీ దేవి చేత ఆరాధింపబడే తల్లి అని ఒక మీనింగ్. శరత్కాలంలో భక్తుల చేత ఆరాధింపబడే తల్లి కాబట్టి శారదారాధ్య అని అట్ట కూడా చెప్పుకోవచ్చు. ఇక పండితులందరూ అమ్మని ఆరాధించేటప్పుడు అమ్మని శారదా అని పిలుస్తారంట. అందుకే శారదారాధ్య అని చెప్తూ ఉన్నారు. బ్రహ్మదేవుడు మొదలైన మహర్షులు వాళ్ళందరూ గొప్ప దేవత చేత పూజింపబడే తల్లి అని ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు. శర్వాణి అంటే శర్వుడు అంటే భూమి రూపంలో ఉన్నటువంటి శివుడు. శర్వాణి అంటే భూమి రూపంలో ఉన్నటువంటి శివుడు. ఆయన భార్య కాబట్టి ఇవని సుకేసి శర్వాణి అంటారు. అంటే శివుడికి అష్టమూర్తులుగా ఉన్నాయి. అష్టమూర్తులు ఇందాక మనం జలం చెప్పుకున్నాం. జలము శివుడి అష్టమూర్తుల్లో ఒక చెప్పుకొని మనం అక్కడ చెప్పుకున్నాం. భద్ర అంటే జల రూపంలో ఉంటాడంట శివుడు. ఆయన భార్యగా ఉషాదేవి. స్థానేశ్వరం అనేటువంటి పీఠంలో ఉంటారు. అక్కడ తల్లిని భవాని అని పిలుస్తారు. ఇప్పుడు అలానే ఇక్కడ కూడా అమ్మవారిని శర్వాణి ఇక్కడ ఎందుకంటే పిలుస్తున్నారంటే శివుడు భూమి రూపంలో ఉంటాడు. భూమి రూపంలో శివుడు పూజలు అందుకునేటువంటి ఆ శివుడు అప్పుడు ఆయన్ని శర్వుడు అంటారు. శివుడు భూమి రూపంలో ఉన్నప్పుడు శర్వుడు అంటారు. మరి ఆయన పత్ని కాబట్టి శర్వాణి. అది భూమిలో ఉండే సారము, భూమిలో ఉండే జల నిక్షేపాలు, బీజాలు అన్నీ కూడా ఆయన ఆధీనంలోనే ఉంటాయి. అందుకే ఆయన భూమూర్తి, భూమికి మూర్తి అన్నమాట. ఎవరు? శివుడు. ఆయన ఆ రూపంలో ఉన్నప్పుడు శర్వుడు అంటారు. శర్వుడి భార్య కాబట్టి శర్వాణి. ఇంకా దీనికి ఒక కథ చెప్తూ ఉంటారు. ఏమిటి అంటే సతీదేవి శరీరాన్ని విడిచింది. ఏది? యోగాగ్నిలో శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత శివుడు ఆమె లేదు అనేటువంటి మహా బాధతోటి హిమాలయాల్లో కఠోర దీక్ష చేసి తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో అమ్మవారు హిమవంతుడికి అంటే పర్వతరాజుకి పుత్రికగా పుట్టింది. అట్లా అంతటి తపస్సు చేసుకుంటున్నప్పుడు పార్వతీదేవి జననం గురించి తెలుసుకున్నాడు శివుడు. దీక్ష విరమించి కళ్ళు తెరిచాడంట. ఆయన ఆ మహాత్ముడు ఒకసారి కళ్ళు తెరవడంతో ఆయనకి చెమట పట్టిందంట. ఆ చెమట నేల మీద పడుతూ ఉంటే భూదేవి దాన్ని నోరు తెరిచి మింగిందంట. అలా చెమటను మింగిన భూదేవి రూపానికే సుకేసి శర్వాణి అని పేరు. శర్వుడు అంటే భూమూర్తి. ఆయన చెమట వీర్యంతో సమానం కాబట్టి దాన్ని సేకరించింది కాబట్టి శర్వాణి అయింది. ఆ క్షణమే ఆ చెమట నుంచి ఒక కొడుకు పుట్టాడు. భూమికి గర్భస్థానం కనుక ఆ కొడుకు పుట్టిన స్థలాన్ని మధ్యప్రదేశ్ అన్నారు. ఎవరంటే ఆ బిడ్డడు అంగారకుడు అంట. అంటే కుజుడు.
అని మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. శర్వాణి గురించి తెలియజేస్తూ అంటే భూరూపంలో భూమూర్తిగా ఉన్నటువంటి శివుడు ఆయనకి పత్ని కాబట్టి ఆయనేమో శర్వుడు, శర్వుడి పత్ని కాబట్టి శర్వాణి. దానికి కానీ కథ చెప్పుకొచ్చారు. అది శర్మదాయిన్యై నమః. శర్మదాయిన్యై, శర్మదాయిని అంటే శర్మ అంటే శాంతి లేదంటే సుఖం అని అర్థం. దాయిన్యే అంటే ఇవ్వడం. శర్మదాయిన్యే అంటే తన ప్రజలకు సుఖశాంతి ప్రసాదిస్తుంది కాబట్టి అమ్మని శర్మదాయిని అంటున్నారు. ఒకే ఒక్కసారి నీవే దిక్కు అనేటువంటి వాళ్ళకి దుఃఖాలను తొలగించి శాశ్వత ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ఆ తల్లికి తప్పు కనిపించదని అందుకే ఆమెకు శర్మద అని లేదా శర్మదాయిని అనే పేరు వచ్చిందని అగ్ని పురాణం చెప్తూ ఉంది. ఆ తల్లికి తప్పు కనిపించదంట అసలు శర్మదాయిని. ఇక శని దోషాలు కానీ ఏదైనా జాతక దోషాలున్నా అమ్మని ఆరాధించేటువంటి వాళ్ళకి అవి తొలగిపోయి శాంతిని సౌఖ్యాన్ని కలగజేస్తుంది తల్లి. కాబట్టి అమ్మ శర్మదాయిని అని చెప్పని కాళికా పురాణంలో కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఏ గ్రహ దోషాలున్నా జాతక దోషాలున్నా పూర్తిగా పోతాయి. ఎంతటి వాళ్ళకైనా సరే తప్పులు చూడకుండా వాళ్ళకి అవే ప్రదానం చేస్తుంది. చండీ సప్తసతి అని మనకి మనం తెలుసుకుంటూ ఉంటాం. దాంట్లో కథలో రాజుగారు ఉంటాడు. రాజుగారికి అడిగిన తరవుగానే ఆయనకి వరం ఇస్తుంది. వైశ్యుడికేమో మోక్షం ఇస్తుంది, రాజుగారికేమో రాజ్య సంపదనిస్తుంది. రాబోయే కాలంలో సూర్య సావర్ణి అనే పేరుతోటి నువ్వు ఈ భూమండలాన్ని ఏగుతావు అని చెప్పి మహాభాగ్యాన్ని ప్రసాదిస్తుంది తల్లి. కాబట్టి ఎంతటి దుర్యోగమైన మహాయోగంగా మార్చి శాంతిని చేకూర్చేటువంటి తల్లి కాబట్టి ఈమెను ఇక్కడ శర్మదాయిని అని చెప్పి అంటూ ఉన్నారు. శర్మ అంటే సుఖము శాంతి, సుఖశాంతుల్ని ప్రసాదించేది కాబట్టి తల్లి శర్మదాయిని. శాంకరీ నమః. శాంకరీ నమః అంటే అర్థం ఏంటంటే శం కరోతీతి శంకర. శం కరోతీతి శంకర అంటే సుఖము శాంతి కలిగించేవాడు. మనం ఇందాక చెప్పుకున్నాం. అమ్మకి ఏం చెప్పుకున్నాము? అంటే సుఖము శాంతి కలిగించేటువంటి వాడు శివుడు కాబట్టి శివుడిని శంకరుడు అంటున్నారు. ఆయన పత్ని కాబట్టి శాంకరి. శాంకరి అంటే సుఖాన్ని ప్రసాదించేటువంటి శంకరుడు, ఆయన పత్ని కాబట్టి శాంకరి. ఈ సప్తసతి పుస్తకంలోనే వస్తుంది. మధుకైటపులు వచ్చి గందరగోళం సృష్టిస్తూ ఉన్నప్పుడు బ్రహ్మ యొక్క ఆదేశంతో అమ్మ విష్ణుమూర్తిని మేలుకొల్పడానికి ప్రయత్నం చేస్తుంది. అప్పుడు అమ్మవారిని శాంకరి అని స్తుతిస్తాడు ఎవరు? బ్రహ్మదేవుడు. శాంకరి. ఈ శాంకరి రూపంలో అమ్మ ఇప్పుడు ప్రజెంట్ లంకా పట్టణంలో లంకాయాం శాంకరీ దేవి అని చదువుతున్నారు చూడండి. మనం లంకలో ట్రింకోమలి అనే ప్రాంతంలో ఉన్నటువంటి ఆ శక్తిపీఠంలో అమ్మ ఇప్పటికి కూడా స్థితమై ఉంది. అక్కడ లంకాయాం శాంకరీ దేవి అని చదువుతుంటాం మనం. శ్రీకరి నమః. శ్రీకరి అంటే శ్రీ అంటే అర్థం ఏంటి? సిరి సంపదలు. సిరి సంపదలను కరి అంటే ఇచ్చేటువంటి తల్లి. సిరి సంపదలను ఇచ్చే తల్లి, కలుగుజేయనది. సిరి సంపదలను కలుగుజేయనది అని అర్థం. శ్రీ అంటే సంపద. సకల సంపదలను కూడా అవతలి వాడికి యోగం ఉన్నా లేకపోయినా తనని తలిచినంత మాత్రాన ప్రసాదిస్తుంది తల్లి. అందుకని అమ్మవారిని శ్రీకరి అన్నారు. ఎవరైతే దరిద్రుడైనా సరే అమ్మవారిని తలుచుకుంటే అమ్మవారి వాళ్ళకి సంపద ప్రసాదిస్తుంది. ఇక శ్రీని లోకానికి అందించేటువంటి వాడు ఎవరు? మహావిష్ణువు. అతని పత్ని ఎవరు? శ్రీ మహాలక్ష్మి. ఆ రూపంలో కూడా ఉన్నది జగన్మాతే. అందుకే ఆ తల్లిని శ్రీకరి అంటూ ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు.
మనకి దేవి భాగవతంలో చెప్తారు ఈ విషయాన్ని. గోవులలో పాలు, మూత్రము, పేడ, గిట్టల నుంచి లేచే ధూళి, ఇంద్రగృహంలో స్వర్గలక్ష్మి, మహారాజుల ఇళ్లలో రాజ్యలక్ష్మిగా, సంసారుల ఇళ్లలో గృహలక్ష్మిగా, రైతుల ఇళ్లలో ధాన్యలక్ష్మిగా అమ్మవారు ఉంటుంది. ఆయా రూపాల్లో తిరుగుతూ గోవులు, గుర్రాలు, ఏనుగులు, ఇలా పలు రకాల వాహనాలు, ఆహా పదార్థాలు, అనేక రకాల శయ్యా సౌఖ్యాలు, ఆనందం, ఆరోగ్యం, దాసీజనాలు, సంతానం, ఇదిగో మొదలైనవన్నీ కూడా సంపదలను అనుగ్రహించే తల్లి. అందుకనే ఆమెని శ్రీకరి అని వ్యాసుడు స్తుతిస్తూ ఉంటారు. అలానే ఇదిగో నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే అంటూ ఉంటాం. భగవద్గీతలో వచ్చింది. మరి అటువంటి జ్ఞానలక్ష్మిని, జ్ఞానాన్ని, విద్యని అన్ మానవులకు అందించి వాళ్ళకి బ్రహ్మానంద సంపదను పంపించే తల్లి శ్రీకరి అని ఇంకో రకంగా కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా లక్ష్మీ స్వరూపిణిగా సాత్విక గుణాలతోటి, పవిత్ర రూపంతోటి మహాత్ములైనటువంటి వాళ్ళు శుచివంతులై ఆమెని స్తోత్రం చేస్తే వెంటనే అనుగ్రహించేటువంటి లక్ష్మీ స్వరూపిణి శ్రీకరి. అది ఈ మంత్రం యొక్క మీనింగ్. అంటే మహాలక్ష్మి రూపంలో ఉంది కూడా తల్లే, జ్ఞానలక్ష్మి రూపంగా ఉంది కూడా తల్లే, సంపదలన్నీ ప్రసాదించేది తల్లే. మహాత్ములైనటువంటి వాళ్ళు, శుచివంతులైనటువంటి వాళ్ళు అమ్మని ప్రార్థిస్తే వాళ్ళని అనుగ్రహించేది కూడా ఇదిగో లక్ష్మీ స్వరూపిడిగా ఉన్నటువంటి శ్రీకరి అని మనకి మంత్రం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. అన్ని సంపదలను చేకూర్చేటువంటి తల్లి. అంటే అన్ని సంపదలు అంటే ధనము, ధాన్యము, జంతువులు, జనాలు, సంపదలు, ఐశ్వర్యము, ఆహార పదార్థాలు అన్ని. ఏదైతే సంపద అంటే కేవలం ధనమే కాదు, అన్ని సమృద్ధిగా ఉండేట సంపద శ్రీ. సాధ్యై నమః. సాధ్యై నమః అంటే సాధ్వీమణి. అది పరమ పవిత్రమైనటువంటి స్త్రీని సాధ్వి అంటారు. పరమ పవిత్రమైనటువంటి స్త్రీని సాధ్వి అంటారు. పాతివ్రత్యం కలిగిన స్త్రీ రూపంలో దర్శనమిస్తుంది కనుక అమ్మవారిని కూడా సాధ్వి అన్నారు. ఇక దేవి భాగవతం చెప్తూ ఉంటారు ఏమని, ఎవ్వరిలో లేనటువంటి అద్భుతమైనటువంటి పాతివ్రత్యం అమ్మలో ఉంది, అందుకని అమ్మని సాధ్వి అంటారు. ఇంకా సుకన్య రూపంలో, సావిత్రి రూపంలో ఉంది కూడా ఈ తల్లే అని మనకి తెలియజేస్తూ ఉన్నారు. అందుకనే సాధ్వి అని మనకి తెలియజేస్తూ ఉన్నారు. సాధ్వి అంటే పాతివ్రత్యం గల స్త్రీకి సాధ్వి అనే పేరు. అమ్మ సాధ్వి లలామ కాబట్టి సాధ్వి అంటే పరమ పాతివ్రత్యంతో ఉన్నటువంటి స్త్రీని సాక్షాత్తు అమ్మవారిగానే మనం భావించి చూడాలి, నమస్కరించాలి, పూజించాలి. కాబట్టి సాధ్వి తల్లులే సర్వము రక్షిస్తూ ఉంటారు ఈ జగత్తుని. సాధ్వీమణులే జగత్తుకు రక్ష. శరత్చంద్ర నివారణాయ నమః. శరత్చంద్ర నివారణాయ నమః అంటే శరత్కాలంలో చంద్రుని యొక్క ముఖమును పోలి ఉన్నదా అని చెప్తూ ఉన్నారు దీంట్లో. శరత్కాలం అంటే అర్థం ఏంటంటే ఆశ్వీజము, కార్తీక మాసాల్లో శరత్కాలం. అప్పుడు ఏంటంటే వర్షాలు వెళ్ళిపోతాయి, మబ్బులు కూడా పోతాయి, అంటే వర్షాలు వెళ్ళిపోతాయి అన్నమాట. అప్పుడు ఆకాశంలో మబ్బులే ఉండవు, ఆకాశం అంతా నిర్మలంగా స్పష్టంగా, ఎక్కడ మబ్బుతులకు కూడా ఏ ఉండదు. అప్పుడు చంద్రుడు ఎలా కనిపిస్తాడంటే స్పష్టంగా, స్వచ్ఛంగా వెన్నెల కురిపిస్తూ ఉంటాడు. అంటే చంద్రుడు ఎప్పుడు కురిపిస్తాడు, మబ్బులు ఉంటే మనం చూడలేం. ఇంకా ఎట్లా ఉంటదంటే అసలు శరత్కాలంలో చంద్రుడు పెద్దదిలా కనిపిస్తూ ఉంటాడు. ఇంకా చంద్రుడి చుట్టూ కూడా కాంతి కిరణాల పవర్ బాగా కనిపిస్తూ ఉంటది శరత్కాలంలో. ఇక పౌర్ణమి రోజు చూస్తానికైతే అసలు 2 కళ్ళు సరిపోవు అనమాట. శరత్కాల చంద్రుడికి విలువ ఎక్కువ అనమాట. అదిగో అంత కాంతితో ఉంటది అమ్మ యొక్క ముఖము అని చెప్పని చెప్తూ ఉన్నారు. శరత్చంద్ర నివారణాయ నమః అంటే
అదిగో శరత్కాలంలో చంద్రుడు ఎంత కాంతివంతంగా ప్రకాశవంతంగా ఉంటాడో అంత కాంతివంతంతో మెరిసిపోతూ ఉందంట అమ్మ యొక్క ముఖం. అది ఇక్కడ చెప్తూ ఉన్నారు. శాతోదరి. శాతోదరి అంటే శత అంటే 100, లేకపోతే లెక్కలేనన్ని అంటే చెప్తారు. 100, 1000 అంటారు. అంటే అర్థం ఏంటంటే లెక్కలేనన్ని అని అర్థం. ఉదరి అంటే ఉదరములు. శాతోదరి అంటే లెక్కలేనన్ని ఉదరములు గలవాడు హిమవంతుడు. ఆయన కూతురు కాబట్టి శాతోదరి అయింది. అంటే ఏంటంటే హిమవంతుడు అంటే ఎవరు? ఆయన అదే పర్వతం కదా! అది పర్వతంలో అనేక గుహలు ఉంటాయి కదా! అందుకని వాటిని గుహలని ఉదరాలని చెప్తూ ఉన్నారు ఇక్కడ. లెక్కలేనన్ని ఉదరాలు కలవాడు కాబట్టి హిమవంతుడు శతోదరుడు. అట్టి హిమవంతుని కుమార్తె కాబట్టి శాతోదరి అంటూ మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? ఉందా లేదా అనిపించే సన్నని నడుము కలదు కనబట్టి అమ్మవారిని శాతోదరి అంటున్నారు. శాతోదరి అంటే ఉందా లేదా అనిపించేటట్టుగా ఉంది అమ్మవారి యొక్క నడుము అని చెప్పి మనం చెప్పుకున్నాం. ఏది అమ్మవారి మొదట్లో అమ్మవారిని వర్ణించేటప్పుడు. కాబట్టి ఉత్తమ స్త్రీ లక్షణాల్లో ఇది కూడా ఒక లక్షణం. సన్నటి నడుము కలిగి ఉండడాన్ని ఉత్తమ స్త్రీగా భావిస్తూ ఉంటారు. మరి శాతోదరి అంటే సృష్టిని అంతటిని తనలో ఇముడ్చుకుంది అని ఇంకో అర్థం కూడా చెప్పుకోవచ్చు. ఇంకా చెప్పుకోవాలంటే ఇగో ఈ శాతోదరి అంటే ఏం చెప్పుకున్నాము? హిమంతుడు శాతోదరుడు కదా. మరి ఆయనకి అనేక ఉదాహరణలు ఉన్నాయంటే అనేక గుహలు ఉన్నాయని అర్థం. మరి అనేక గుహల్లో ఎవరుంటారు? సిద్ధులు వాళ్ళంతా కూడా అక్కడ ఉంటారు కదా. మరి వీళ్ళందరూ ఇప్పుడు ఆ ఉదరంలో ఉన్నట్టేగా. కాబట్టి శాతోదరి అంటే అనేక ఉదరములు కలవారు అని చెప్పుకోవచ్చు.